ఎలాగోలా ఇప్పుడే నేను ప్రశాంతంగా ఉన్నాను. చాలా రిలాక్స్డ్గా ఉంది. మీరు బిజీగా ఉన్నారు. మీరే నా ఫేవరెట్ రిపోర్టర్. ఏంటి బ్రూస్? ఇలా చూడు, నువ్వు ఫ్రీగా ఉంటే నా షూటింగ్ స్పాట్కి వచ్చి నా సినిమా రిపోర్ట్ ఎందుకు ఇవ్వకూడదు? నువ్వు తప్పకుండా వస్తావని నేను అనుకుంటున్నాను. అయితే షూటింగ్ స్పాట్ కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నామా? కాదు, నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. లేదు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. తనే రమ్మని పిలుస్తున్నారు కదా, మనం కూడా ఎందుకని సినిమాల్ని పత్రికల్లో విమర్శించకూడదు? దీనివల్ల మీరు రిలాక్స్ గానే ఉండొచ్చు, బోర్ కూడా కొట్టదు, పని కూడా చురుగ్గా చేయొచ్చు. అవునవునవును, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, మీ ఇష్ట ప్రకారమే అక్కడికి వెళదాం. రెడీ, యాక్షన్! ఆయన ఎలా యాక్ట్ చేస్తున్నారు? మన దగ్గరికి వెళ్ళి చూద్దామా? నిజంగానే చాలా ధైర్యవంతుల్లా ఉన్నాడు. కానీ ఇందులో ఏది నిజం కాదు కదా. మీకు అసూయ. చింగ్ మంగ్ చింగ్. గుడ్. జాక్, నా పాత మిత్రుడు ఒకరు వచ్చారు. ఆయన్ని మీకు పరిచయం చేస్తాను. కలవడం చాలా ఆనందంగా ఉంది. నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలి, తర్వాత వచ్చి కలుస్తాను. నాకు కూడా సంతోషంగా ఉంది. ఏదైనా అవసరమైతే మనిషిని పంపిస్తాను. వావ్, ఆ హీరోతో మాట్లాడారు కదా, ఎలా ఉండింది? మీకు ఎలా అనిపించింది? దెబ్బ తగిలింది. ఇక్కడ రావడం మీకు చాలా సంతోషంగా ఉందా? నేను ఇక్కడికి వచ్చింది ముఖ్యంగా వీళ్ళ సంతోషం కోసమే. ఇటు చూసారా, మన హీరో ఇక్కడి నుంచోనే ఫైట్ చేశారు. ఇది చాలా టైర్డ్ అయిపోయింది. డైరెక్టర్ సార్, దీన్ని కాస్త చూస్తారా? ఏంటిది? ఏంటి? దీన్ని నేను తీసుకురమ్మని చెప్పలేదు కదా. అదిగా సార్, నేను చెప్పదలుచుకుంది వేరు సార్. మనం ఇంతవరకు షూట్ చేసిన ఫిలిం అంతా దోపిడీ జరిగింది సార్. ఏంటి ఏంటి నువ్వు అనేది? అంటే మనం ఒక వారం చేసింది రీషూట్ చేయాలా? అమ్మ బాబోయ్, ఇలాగే ఒక వారం నుంచి జరుగుతుంది. నాకేం అర్థం కావడం లేదు. అలాగా? ఎందుకనలా? ఇక్కడేం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. నేను షూట్ చేసిన ఫిల్మ్లన్నీ ఒక్కొక్కటి కనపడకుండా పోతున్నాయి. దీనంతటికి కారణం ఎవరో నాకు అర్థం కావడం లేదు. సరే బెంజమిన్, ఇక్కడున్న టీం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు దీని గురించి ఏదైనా తెలుసా అని విచారించు. అలాగే. మేమేమైనా మీకు హెల్ప్ చేయమా? మంచి విషయమే. నేను బెంజమిన్ ఒక టీమ్ గా ఉంటాం, మీరిద్దరు ఇంకో టీంలో ఉండండి. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జరిగిన దొంగతనానికి కారణం ఎవరో నేను కనిపెడతాను. నేనేవి ప్రొఫెసర్ని కాను. దానివల్ల ఎటువంటి సమస్య లేదు. నువ్వు లోపలికి వెళ్తేనే సమస్య అంతా. ఏంటి సమస్య? నాకా? ఏం మాట్లాడుతున్నారు? లోపల చాలా చీకటిగా ఉంది, ఎవరైనా లైట్ ఇస్తారా? అంతేకాదు, మీరు ముందెళ్తే బాగుంటుంది. అక్కడ చూసిన అదే బంగారపు గుర్తులు ఇక్కడ కూడా ఉన్నాయి. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఈ బంగారం అన్ని పైనుంచే కింద పడుతోంది. పని సులభం అయిపోయింది. అలాంటిదేం కాదు. నువ్వు పైన చూస్తున్న బంగారం అది నిజమైన బంగారం కాదు. నేను చెప్పేది నిజం. కానీ చూడ్డానికి నిజమైన బంగారం లాగే ఉంది. బంగారం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని చూసి అమరిపోతారు. ఇలా చూడండి, సమయాన్ని వృధా చేస్తే అది మనకే ప్రమాదం. ఆ నింజ మన మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఒక విషయం చూస్తేనే జీ, ఇక్కడ తీసే సినిమాకి ఈ చోటుకి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగా? నువ్వేమంటున్నావు? అవును, ఇద్దరు దొంగలు ఒకేలా దొంగతనం చేస్తున్నారు. వాళ్ళు దొంగలించిన వస్తువులని ఇలాంటి చోటుకే తీసుకొచ్చి దాచిపెడుతున్నారు. ఇంకా చెప్పు. వాళ్ళు దొంగలించిన వస్తువుల్ని చూస్తుంటే ఒక మ్యూజియం లాగే ఉంటుంది. దీనంతా సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇదంతా ఒక... జాక్, నాకు ఒక సందేహం. తన రోప్ దేంతో కట్ చేశాడు? గొడ్డిలతో.
అవును. కానీ మీరు వాడి కొట్టిన దెబ్బకి కింద పడిపోయానని చెప్పారు, కానీ నింజానే కట్ చేశారని మీరెలా చెప్పగలరు? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నా ఉద్దేశం ఏంటంటే ఆ రోప్ ని కట్ చేసింది మీరే అయి ఉండొచ్చు, ఎందుకంటే మీకు మేమంటే ఇష్టం లేదు. ఓ, అద్భుతమైన కట్టుకథ ప్రొఫెసర్. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రొఫెసర్ని కాదు. నాకు అంతా అర్థమైంది. అన్నిటికీ కారణం మీరే. అంతేకాదు, ఇక్కడున్న గోల్డ్ మొత్తం నిజమైన గోల్డ్. అవును, అప్పుడు జాక్ కళ్ళల్లో కూడా ఏదో మార్పు కనిపించింది. అవును, తన ఫింగర్స్ కూడా డౌటీగా ఉన్నాయి. ఓ సూపర్, మీరు చాలా చాలా బాగా కనిపెట్టారు. ఇక్కడ కనిపించుకున్న పోయిన వాటికన్నిటికి కారణం నేనే. ఇక్కడున్న బంగారాన్ని మొత్తం తీసుకొని ఈ రోజు నైటే వెళ్లిపోతున్నాను. ఆశ్చర్యంగా ఉందా? నువ్వు అంత సులభంగా ఇక్కడ నుంచి వెళ్ళడానికి మేము అనుమతించాం. ఓ అలాగా, మీరు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకొని వెళ్తారో అది చూస్తాను. మీరు అందరూ ఈ గుహలోనే అంతం కాబోతున్నారు. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టను ప్రొఫెసర్. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి, నేను ప్రొఫెసర్ని కాదు. నువ్వు ఎందుకు ఇలాంటి దొంగతనాలు చేస్తున్నావు? నువ్వు ఒక పెద్ద నటుడివి, నీ దగ్గర చాలా డబ్బుంది కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను చిన్నప్పటి నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డవాణ్ణి. ఆ అలవాటు చచ్చేంత వరకు పోదంటారు. అందువల్ల నేను ఆ అలవాటు మానుకోలేను. నా చిన్నప్పటి నుంచి అలాగే జీవిస్తున్నాను. ఆ తర్వాత నేను సినిమాలో పెద్ద హీరోనయ్యాను, కానీ నాలో ఉన్న చెడ్డవాడు ఇంకా పోలేదు. ఏయ్ ఆగు, ఏయ్ ఆగు, ఆగు. వదలను. ఓ అంకుల్ జీ, మీరు నిజంగానే ఆధార్ కొట్టేశారు. నేను ఏ పనైనా చురుగ్గా చేస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కొత్త రకమైన ప్లేస్ లో ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు మీకు బిగ్ న్యూస్ ఏంటంటే, ఒక యాక్షన్ హీరో ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు. ఆయన దొంగతనానికి పట్టుబడ్డారు. ఆయన షూట్ చేస్తున్న ఈ షూటింగ్ అప్పుడే ఆయన ఆధారాలతో పట్టుబడ్డారు. ఆ హీరో చేతులకి బేడీ వేయలేము కాబట్టి నేను ఆయన ఈ తాడుకు కట్టి తీసుకొచ్చాను. రండి హీరో గారు.